మాకు న్యాయం చేయండి అని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన రోజుల నుంచి మాకు న్యాయం జరిగింది సార్ అని చెప్పుకునేటువంటి రోజుల వరకు జనసేన ప్రస్థానం చాలా అద్భుతంగా ఉంటుంది. పిఠాపురం ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి నేను చాలా వీడియోలు చేశాను. నిన్న కూడా ఒక వీడియో చేశాం. 323 కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం, ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఆ సమస్యను కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తీర్చగలరు అని అక్కడ ఉన్నటువంటి ఆ సమస్య ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు వాళ్ళకి, అలాగే రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే చాలా క్లియర్గా ఒకసారి మీకు ఇది వినిపించే ప్రయత్నం చేస్తాను. నేను ఎందుకు అంత బలంగా నమ్మాను పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు అది చేస్తారు అని చెప్పాను. ఈ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఎన్నో వందల సంవత్సరాల నుంచి సమస్య ఉంది. కొన్ని కిలోమీటర్ల మేర సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే దీని గురించి అక్కడ ఆ బాధ అనుభవిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి, ఆ మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, ఏమోనయ్యా ఎంతో మంది వచ్చారు, ఏమో ఎన్నెన్నో మాటలు చెప్పారు, కానీ ఎవరో చేయలే. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తారా లేదా అనేది మాకు తెలియదు. ఎంతో మందికి న్యాయం చేస్తున్నారు అని వాళ్ళల్లో భయం, బాధ రెండూ కూడా నేను చూశాను. భయం, బాధ కూడా రెండూ కనిపించాయి. అలాంటి వ్యక్తులకి నేను ఆ టైంలో ఒకటే చెప్పాను, ఇది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలుగుతారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చేయగలుగుతారు. ఇంతవరకు మీరు చూసిన నాయకులు ఎవరి ఆలోచనలు వాళ్ళవి, కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వేరు. నిజంగా చెప్తున్నాను కదా, మిగతా రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మీకు కరెక్ట్గా కనిపించేటువంటి ఈ వీడియోలో ఎవరైతే ఇక్కడ ఉప్పాడకు సంబంధించినటువంటి మత్స్యకారులు ఉన్నారో వీళ్ళని ఎలక్షన్స్కి ముందు ఉగాది రోజున పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని పిలిపించుకుని మాట్లాడారు. ఇన్క్లూడింగ్ టీవీ24లో ఈ మత్స్యకారుడు, ఇతని స్నేహితుడు ఇద్దరు కూడా మాట్లాడారు. మా సమస్య ఎలా ఉంది అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మాట్లాడినటువంటి మాటలు విని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం కూడా ఎంతోమందిని చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు వేరే, ఆయన్ని ఓటేసి గెలిపించుకుంటాం అని చెప్పి నాతోనే మన వీడియోలోనే చెప్పారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు నచ్చి వాళ్ళని ఒకసారి పిలవండి అంటే వాళ్ళని పిలిపించుకుని మాట్లాడినటువంటి సందర్భం. ఇక్కడ మీకు కొన్ని మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు ఆల్రెడీ జనసేన పార్టీ అఫీషియల్ ఛానల్లో నిన్న వేసింది, ఇది చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే ఎదురుగుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక 10 మందిలో నేను కూడా ఒకడు. పవన్ కళ్యాణ్ గారు ఇలా ఈ సమస్యలు ఉన్నాయి సార్ అని చెప్పి మేము చెప్తుంటే, చెప్పండి ఈ సమస్య మనం పరిష్కారం చేస్తున్నాం అని చెప్పండి అని పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చెప్పారు. మేము ఆశ్చర్యపోయాం. ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదా, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారా రారా ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. అయినా సరే మనం చేస్తున్నాం, గెలవగానే 2వ నెలలో ఈ సమస్యకి సంబంధించి మనం ఒక ప్రణాళిక వేసుకుందాం అన్నట్టుగానే మీకు ఒక విజువల్ కూడా చూపిస్తారు. ఇది పవన్ కళ్యాణ్ గారు గెలిచిన 2వ నెలలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఒక ఐఐటి టీమును తీసుకొచ్చి, మద్రాస్ ఐఐటి టీమును తీసుకొచ్చి అక్కడ చూపించారు. అలాగే ఈ సమస్య ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతి వీడియోలో కూడా ఇది నేను చేస్తున్నా అని చెప్పారు. అందుకని నేను ఆయన కనెక్ట్ అయిపోయా. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంత బలంగా నేను కూడా చెప్పడానికి పదే చాలా వీడియోల్లో కూడా నేను చేసి, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం నాకు అలాంటిది. ఎందుకంటే ఆయన చేస్తారు, ఆయన మాత్రమే చేయగలుగుతారు. ఇది ఒకటే కాదు, ఎన్నో సమస్యలు ఆయన పరిష్కరించారు. పూర్తిగా చెప్పాలంటే ఒక బలంగా నిలబడ్డారు ఆ సమస్యల మీద. ఇది నేను క్లియర్ చేస్తున్నా అంటే ఇంకది అయిపోయినట్టే. అది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆలోచనలు అంత బలంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఏది కూడా మాటలు చెప్పేటువంటి వ్యక్తిత్వం కాదు, చేతల్లో చూపించేటువంటి వ్యక్తిత్వం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట ఇచ్చారంటే ఆ మాట శాసనం కింద ఉంటుంది. ఇదే ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ కూడా, సరే ఇందాకది కాదు, ఇది కూడా అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకుంటున్నప్పుడు ఇది కూడా. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళుతున్నాయి. ప్రతి సమస్య ఆయన వింటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే
ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన కేవలం ప్రజల కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఆయన జీవితాన్ని ప్రజల కోసం దారపోస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు మంచిగా ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎన్నెన్నో సమస్యలు, ఒకటని కాదు, రెండని కాదు, ఎన్నో సమస్యలు ఆయన తీర్చగలిగారు. కాబట్టి ఈరోజు ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర అంత బలంగా వేసుకోగలిగారు. జనసేన నాయకుడిగా ఒక 10 ఏళ్ల పాటు ఆయన ఒక యుద్ధం చేసుకుంటూ వచ్చారు. ఒక్క పదవి కూడా లేకుండా ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక యుద్ధం చేశారు. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత 20 మంది బ్రతికేటువంటి ఒక విలేజ్కి కూడా 20 లక్షలకు పైగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో, వాళ్ళ చదువుకోవాలి, మంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకునేటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా అలాంటి వ్యక్తికి ఒక సమస్య ఆయన చెవిన పడిందా, కంటి చూపు ముందు కనిపించిందా, ఇంకా ఆ సమస్యకి పరిష్కారం పవన్ కళ్యాణ్ గారే చూస్తారు.